నమస్తే, నా పేరు కమ్మూర్ నూరుద్దీన్. గవర్నమెంట్ హై స్కూల్ నంబర్ 2 ఓల్డ్ టౌన్ అనంతపూర్. నేను ఏటీఎల్ ఇన్ఛార్జ్. మా స్కూల్లో పిల్లలు వీఆర్ ఫాలోయింగ్ ఏటీఎల్ క్యాలెండర్ అనుసారంగా మా పిల్లవాళ్ళు, మా స్టూడెంట్స్ బ్లింకింగ్ లైట్ బై యూజింగ్ ది ఆర్డినో బోర్డ్ తయారు చేశారు. ఇప్పుడు దీని గురించి పిల్లవాళ్ళు చెప్తారు. గుడ్ మార్నింగ్ సార్, మై నేమ్ ఇస్ ప్రిలోచ. ఐఎమ్ స్టూడింగ్ 7th class B section, grade 6 number 2 high school. The project name is blinking LED using Arduino. దీని యూసేజ్ వచ్చి ఇది మనం పెళ్ళిళ్ళలో యూజ్ చేయొచ్చు, ట్రాఫిక్ లైట్స్లో యూజ్ చేయొచ్చు, ఎక్కడైనా డిస్కో డ్యాన్సుల్లో యూజ్ చేయొచ్చు. నా పేరు షాయిబు. అండ్ స్టడీ 9th class A section, దీని కోడింగ్ దీన్ని ఎలా చేయాలో నేను చెప్తాను సార్. ఏమేమి చేస్తాము, ఇది వచ్చి కోడింగ్ సార్. మనమే రాసుకోవచ్చు, రైట్ ఆఫ్ ఈజీ. దీనిలో మనం కావాలంటే టైం సెట్ చేసుకోవచ్చు. అంటే మనం రాజు అనుకుంటున్నాము పొద్దున్న 12 కల్లా అవ్వాలంటే మధ్యలో 6 గంటలు ఉంటుంది. 6 గంటల తర్వాత లైట్ ఆటోమేటిక్గా వల్ల ఇంతసేపు ఉండల్లా అయితే ఇంకా మనం సెట్ చేసుకోవచ్చు. 1 సెకండ్ కావాలన్నా, 2 సెకండ్లు, 3 సెకండ్కి ఒకసారి బ్లింక్ కావాలన్నా, 4 సెకండ్లు ఒకసారి, మినిట్స్, గంటలు, 1 మినిట్ ఒకసారి బ్లింక్ 1 సెకండ్, ఎంతసేపు అయినా మనం చేసుకొస్తాం. దీని టైమింగ్ వచ్చి ఇదిగోండి సార్, ఇక్కడ 2 ఉన్నాయి. 1 సెకండ్ పెట్టినా, ఇప్పుడు 2 సెకండ్స్కి పెట్టినాను సార్. 2 సెకండ్స్ పెట్టినా. ఇప్పుడు నేను మార్చాను. ఇక్కడ మిల్లీ సెకండ్స్ అని కొంచెం తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. మనం మిల్లీ సెకండ్స్లో టైమింగ్ 1 hour, ఇయర్స్, మనం ఎంత కావాలంటే అంతసేపు. ఇక్కడ నేను ట్రాఫిక్ లైట్స్లో ఎక్కువ ట్రాఫిక్ ఉన్న చోట ఎక్కువ సెకండ్స్ పెడతారు, తక్కువ ట్రాఫిక్ ఉన్న చోట ఆ తక్కువ సెకండ్స్ని అడ్జస్ట్మెంట్ చేస్తారు. డిపెండ్స్ అపాన్ ది ట్రాఫిక్. అదే సార్, నేను అక్కడ టైమింగ్ సెట్ చేశాను. కాలేజ్కి వెళ్ళి మనం దీని పాట అనేది సెట్ చేసుకొని నేను ఇక్కడ అనేది అప్లోడ్ చేస్తున్నాను. దీన్ని మనం కోడింగ్ కొట్టుకునేటప్పుడు మనకు ఇది కొట్టడం రాకపోతే ఇక్కడ సైడ్ ఫైల్స్లో బేసిక్స్లో ఉంటాయి, ఎగ్జాంపుల్ బేసిక్స్. దీంతో మనం బ్లింకింగ్, ఆర్డినో రెడ్స్, ఎల్స్ మొత్తం అన్నీ మనం సెన్సార్ల గురించి మొత్తం ఉంటాయి. ఇక్కడ నుంచి మనం కావాలంటే వేరే బాగా కూడా కోడింగ్ చేయొచ్చు. అదే సార్, ఇప్పుడు కోడింగ్ కంప్లీట్ అయింది. ఇప్పుడు చూడండి సార్, 1 సెకండ్కి ఒకటి బ్లింకింగ్ అవుతుంది, సెకండ్కి. సో ఇప్పుడు టైమింగ్ అనేది మారింది, చేంజ్ అయ్యింది. మనం కావాలంటే ల్యాప్టాప్ అవైలబుల్ లేకపోతే మనం మొబైల్ నుంచే మనం చేసుకోవచ్చు. ఇబ్బంది ఏముండదు, డబ్బులు ఖర్చు. ఈ అవకాశము ఇచ్చిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు.